హలో సోమి, నమస్కారం. నేను మీ అంజీ. సోములు, ఆ, మనం ఒక 6 months ఏమవుతుంది కొత్తగా ఈవెంట్లు స్టార్ట్ చేసాం. ఈవెంట్ కంపెనీ సాయి ఈవెంట్స్ అని. యాక్చువల్లీ చిన్న చిన్న 2 చేసాం, బర్త్డే ఈవెంట్స్ అండ్ ఒకటి మ్యారేజ్ ఈవెంట్ చేసాం. బట్ ఈరోజు మళ్ళీ ఇంకొక ఈవెంట్ రావడం జరిగింది, బర్త్డే ఈవెంట్. దానికి మనంతా కూడా చిన్న మన సైజ్ నుంచి డెకరేషన్ అదంతా చేపిస్తాను. సో ఒకసారి మీరు చూసి మీరు కూడా ఎంకరేజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంకా వర్క్ అండర్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. రేపటికి ఫస్ట్ గొయ్యి హౌస్కి సంబంధించిన ప్రాపర్టీ ఉన్నాయి కదా, అందులో 2 ఉంటాయి. అంతా లైటింగ్ ఇదంతా రెడీ చేపిస్తున్నా. ఇక్కడ వెనకాల స్టేజ్ వస్తుంది, చిన్న మండపం. అలాగే ఇక్కడ మనకి ఇంకా సోఫాలు పెట్టాలి. ఫైనలైజ్ అయిన తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను. మళ్ళీ జరుగుతూ ఉంది వర్క్. ఈవెంట్స్ అనుకుంటాం కానీ సోములు దోలు తీరిపోతుంది. సోములు చిన్న ఈవెంటే చాలా ఇది ఉంటుంది. పెద్ద ఈవెంట్స్కి ఇంకెంత ఉంటుందో, ఎంత మ్యాన్ పవర్ కావాలో, ఎంత ఆర్గనైజేషన్ కావాలో, కానీ చిన్న ఈవెంట్లకే మామూలుగా ఉండదు. కానీ అల్టిమేట్గా మనం చేసిన వర్క్ క్లయింట్కి నచ్చి చాలా బాగుంది అన్నప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తుంది. సోములు ఆ ఆనందం ముందు వాళ్ళు ఇచ్చే డబ్బులు చాలా చిన్నవి. అసలు ఆ సాటిస్ఫాక్షను చాలా ఇదిగా ఉంటుంది. సోములు అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. చాలా చిన్న ఈవెంట్స్ కానీ స్టార్ట్ అయిన ఈవెంట్స్లో ఈరోజు ఇండియాలోనే టాప్ మోస్ట్ ఈవెంట్స్ కంపెనీ లాగా మారినాయి. మనం కూడా అలాగ మారుతామని కాదు కానీ, బట్ ఆ ఈశ్వరుడు అనుగ్రహిస్తే మారవచ్చు. విల్ ట్రై. ఓకేనా? సో అది ఏదైనా మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు, ఏ పని చేయడమైనా సరే. ఎస్పెషలీ ఈవెంట్స్ అనేవి ఏముందిలే 4 టేబుల్ వేసేయచ్చు, 4 ఇచ్చేయచ్చు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు పడతారు. సోమరు చిన్న ఈవెంట్ అయినా. ఇంకోటి ఏంటంటే ఫిస్టేజ్ ఇష్యూస్ ఉంటాయి. చిన్న ఈవెంట్కి కానీ పెద్ద ఈవెంట్కి కానీ ఫిస్టేజెస్ ఫీల్ అవుతుంటారు. సో ప్రతిదీ చాలా జాగ్రత్తగా, చాలా ఇదిగా చేయాలి. మనం అంత కష్టపడిన తర్వాత కూడా క్లయింట్కి నచ్చకపోతే సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఆ డబ్బులు పోయి మనం ఖర్చు పెట్టినా మనం సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. సో ఈవెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సోములు. సో చూద్దాం మన కెరియర్ ఎలా రాసి పెట్టుండో ఈశ్వరుడు.